హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ నేనైతే ఒక 5 బంగాళదుంపలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా అయితే ఉడకబెట్టుకున్నాను. అండ్ అలాగే ఇదైతే నేను నువ్వులు, కొత్తిమీర, జింజర్, గార్లిక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నేనైతే మిక్సీ చేసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. దీనైతే నేను మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేనైతే పొటాటోస్ తీసుకున్నాను కదా, ఈ పొటాటోస్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చు. నా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి నేను దీంతో అయితే స్మాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నాను. దీంతో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోని ఆయిల్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. నేను తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. చూసారా, ఇప్పుడైతే నేను మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నదైతే దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని దీన్నంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్నైతే మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూసారా, నేను ఎలా అయితే మిక్స్ చేసుకున్నా అలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని స్మాల్ రౌండ్స్ కింద అయితే మనం చేసుకోవాలి. నేను దీని రెసిపీ నేమ్ లాస్ట్లో చెప్తాను, అప్పుడే చెప్పను. చూసారు కదా, ఇక్కడ నేనైతే అన్ని పొటాటో బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు అర్థమైపోయే వాళ్ళు ఉండాలి, నేను క్లూ కూడా ఇచ్చేసాను. ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. హీట్ ఎక్కే వరకు ఆగాలి. ఇప్పుడైతే దాంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని దాంట్లో వేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కారం, అలాగే ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, క్లూ కూడా ఇచ్చేసాను. నేను మీకు రెసిపీ నేమ్ ఏంటో గెస్ చేయండి. గెస్ చేసి కింద కామెంట్లో పెట్టండి. ఇప్పుడు నేనైతే ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను కదా, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని అయితే బాగా కలుపుకోవచ్చు. ముందు ఇక్కడ పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనం అది బాయిల్ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, అలాగా ఉంచాలి. బాయిల్ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి ఆ పచ్చి వాసన అనేది పోతూ ఉంటుంది. అండ్ ఇది ఒక 2 minutes మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. కొన్నే వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. దీన్ని మిక్స్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇది ఒక 2-3 minutes మూత పెట్టి ఉంచాలి. సిమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, ఇక్కడ ఎలా అయితే పైకి వస్తుందో ఆయిల్ అనేది. అండ్ దీంట్లో ఇప్పుడైతే వేసుకోవాలి. నేను 2 minutes బాయిల్ చేసి అది ఉంచుకున్నాను కాబట్టి ఈ బాల్స్ అయితే వేసుకోవాలి, పొటాటో బాల్స్. ఇవి పొటాటో బాల్స్లో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అది మీ విష్, వేసుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ వేసుకోలేదు. ఏంటంటే నేను కొద్దిగా మెల్లగా కలిపాను అనమాట. గట్టిగా కలిపడం వల్ల ఏంటంటే ఈ పీసెస్ కింద ఊడిపోయి స్మాష్ అయిపోతాయి. చూసారు కదా, అప్పుడు నేను అలా కలుపుతున్నప్పుడే చాలా వరకు స్మాష్ అయిపోయింది.
అండ్ ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎందుకు మీకు ఆ వీడియో సర్వ్ చేస్తున్నప్పుడు వీడియో చూపించలేదంటే కింద మాడిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, హైలో పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అది కాలిపోయింది, మాడిపోయింది. ఇప్పుడు చూసారు కదా, నేనైతే తీసుకున్నా, చెప్పానా నేను స్మాష్ అయిపోతుంది అని. స్మాష్ అయిపోయినాయి, ఎందుకంటే నేను మరి హైలో పెట్టేసి వదిలేసాను కాబట్టి మాడిపోయింది. ఇది మరి అవుట్లుక్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.